ఎవరు అసలు ఈ సీజన్లో 2 మ్యాచ్లు వర్షం వల్ల మింగినయివే. ఈ 2 మ్యాచ్లు గనక జరిగి గెలిచేది ఉంటే ఖచ్చితంగా మనం ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటుండే. ఇప్పుడు చూడు, డిఫెండింగ్ ఛాంపియన్స్ అయి ఉండి కూడా ఎలిమినేట్ అయినాం. అరే రానే బ్రో, ఈసారి మన లక్ అంతా మంచిగా లేదు. వానదేవుడు కూడా మనకు సహకరించలేదు. ఇక ఓనీ లైట్ తీసుకో, నెక్స్ట్ సీజన్ చూసుకుందాం. ఏంటిదివే మీరు నెక్స్ట్ సీజన్ చూసుకునేది? నెక్స్ట్ సీజన్ కూడా గిదే రిపీట్ అవుతుంది. అప్పుడే కాస్తాం ట్రైన్ ఎక్కి ఇంటికి పోలి. అది కాదు డీకే, ఇప్పుడు వర్షం వల్ల మనకి మ్యాచ్ నో రిజల్ట్ వచ్చి ఒక్క పాయింట్ వచ్చుడు వల్ల మనకేమన్నా ఎఫెక్ట్ పడుతుందంటావా? ఎస్, ఇప్పుడు మనం టాప్ 2లో క్వాలిఫై కావాలంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే సరిపోదు. జీటీపీబీకేఎస్ వాళ్ళకు మిగిలిన మ్యాచ్లలో ఒక్కటన్నా ఓడిపోవాలి. ఒకవేళ ఆ 2 టీమ్స్ మిగిలిన మ్యాచ్లన్నీ గెలిచి మనం కూడా మిగిలిన మ్యాచ్లన్నీ గెలిస్తే వాళ్ళే టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉన్నది. వద్దు, ఆ ఆట నాకు వద్దు. నెంబర్ 3 నెంబర్ 4 అన్న ఆటింటేనే నా మైండ్ ఖరాబ్ అవుతుంది. ప్రతిసారి ఎలిమినేటర్ ఆడి ఇంటికి పోలేను. ఈసారి మనం ఖచ్చితంగా క్వాలిఫైర్ అని ఆడాల్సిందే. అట్లయితే మిగిలిన 2 మ్యాచ్లు గెలిచి చూద్దాం ఏమవుతుందో. కోహ్లీ అన్న 5 సార్ల ట్రోఫీ గెలిచిన సిఎస్కే ఎలిమినేట్ అయింది. 3 సార్ల ట్రోఫీ గెలిచిన కేకేఆర్ ఎలిమినేట్ అయింది. ఇక ఇంకా 5 సార్ల ట్రోఫీ గెలిచిన ముంబై ఒక్కటే ప్లే ఆఫ్ రేస్లో ఉన్నది. అది కూడా ఎలిమినేట్ అయిందంటే మంచిగా ట్రోఫీ గెలవని టీం ఏదైనా ట్రోఫీ గెలవచ్చు ఈ సీజను. కరెక్ట్ తమ్ముడు, ముంబై ఎలిమినేట్ అయ్యి డీసీ క్వాలిఫై అయిందనుకో, మంచిగా మనము పీబీకేఎస్ డీసీ మన ముగ్గురం ఉంటాం ప్లే ఆఫ్స్లా. ఇక జీటీని ఒక్కదాన్ని బయటికి పంపించినామంటే ప్లే ఆఫ్స్లా మనమే ఎవరోగలం ట్రోఫీ గెలవచ్చు. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆడి ట్రోఫీ గెలవనందుకు మన ముగ్గురు టీంల లెవెల్కోగలికి న్యాయం జరుగుతుంది. అట్లా న్యాయం మేమెట్లా జరగనిస్తాం? ఏదో ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మేమే ప్లే ఆఫ్స్కి రావనుకుంటా. మిగిలిన 2 మ్యాచ్లు గెలుస్తాం, ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వస్తాం. ట్రోఫీ లేని టీంలని ట్రోఫీ లేకుండానే ఉంచుతాం, ఇది ఫిక్స్. మీరు భయపడితే భయపడే రోజులు పోయినాయి పాండ్యా. ఇప్పుడు టైం మాది నడుస్తుంది. ఇన్ కేసు మీ లక్కు మంచిగా ఉండి మీరు ప్లే ఆఫ్స్కి వచ్చినా కానీ అక్కడి నుండి ఆయన ఇంటికి పంపిస్తాం. రెడీ ఉండులి. సిమ్రాను, ఈ సీజన్కి ఆర్ఆర్ మన దగ్గరికి వెళ్ళి 2 పాయింట్లు తీసుకున్నదివే. 50 రన్లతో మనల్ని ఓడించింది. ఇక ఈ మ్యాచ్లో మనం ఇచ్చిన 2 పాయింట్లు మనం తీసుకోవాలి తమ్ముడు. తీసుకుందామన్నా ఇంకా ఆర్ఆర్ ఓడించుడు ఏమున్నది, వట్టిగానే తీసుకుందాం. ఈ ఆర్ఆరే మిమ్మల్ని ఓడించిందన్న విషయం మర్చిపోకు. ఇప్పుడు కెప్టెన్ పరాగ్ కాదు నేను. మిమ్మల్ని ఓడించిన మ్యాచ్లో కూడా నేనే కెప్టెను, ఇప్పుడు కూడా నేనే కెప్టెను. ఎవరినెవరు విసుకుతారో చూద్దాం. వీళ్ళ సంగతి పక్కకు పెట్టు కానీ మనంగా డీసీతోని మ్యాచ్లా గంత మంచి పొజిషన్లు ఉన్నామన్నా గెలిచే మ్యాచ్ని క్యాన్సిల్ చేస్తే ఎట్లా చెప్పు? మళ్ళా మ్యాచ్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారట, ఇది ఎట్లా నడుస్తుంది? ఆ మ్యాచ్లో నేను ఆర్య బ్రో హాఫ్ సెంచరీలు కూడా చంపినాం, అవి కూడా కౌంట్లోకి రావు. అరే వాళ్ళ లక్కు మంచిగా ఉండి బతికిపోయేలు తీసిమ్రాను, ఏం చేస్తాం? ఇప్పుడు మ్యాచ్ తర్వాత గిన్ని రోజులు బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ నుండి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ప్లాన్లతో వస్తారు కదా. అందుకే మొత్తానికే క్యాన్సిల్ చేసిరు. మనకు పోయేదేం లేదు. ఎన్నిసార్లు మ్యాచ్ కొత్తగా స్టార్ట్ చేసినా గెలిచేది మనమే. నో బడీ కెన్ స్టాప్ అస్. నాకు బీపీ లేస్తుందన్న, మళ్ళీ హాఫ్ సెంచరీ చంపుతీయాలా? ఆల్రెడీ ఒకసారి ఓడించినాం, అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఎట్లాగో ఎలిమినేట్ అయినావు, ఏం చేయలేము అనుకుంటున్నట్టున్నారు. సీజన్ ఎండింగ్కి వచ్చినప్పుడు క్వాలిఫై అయ్యే టీంల కంటే ఎలిమినేట్ అయిన టీంలే డేంజరు. ఓడిపోయినా గెలిచినా మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. మేము ఎట్లా ఆడతామో మాకే తెలియదు. కరెక్టు, ఈ టైంలో ఎలిమినేట్ అయిన టీంలు చాలా డేంజరు. మొన్న సిఎస్కే కూడా గట్లనే కేకేఆర్ని చావు దెబ్బ కొట్టింది. వీళ్ళను మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా కానీ వీళ్ళు మనల్ని ఓడించే ఛాన్స్ ఉన్నది. మళ్ళా మనం మన టాప్ గేమ్ ఆడాల్సిందే. ఎక్కడ ఆగిందో అక్కడ నుండే స్టార్ట్ చేద్దాం తీ అన్న, నువ్వేం భయపడకు. అయినా వీళ్ళు లాస్ట్ టైం గెలిచినప్పుడు వీళ్ళ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జోఫ్రా ఆర్చరు. మంచి బౌలింగ్ వేసి వాళ్ళని గెలిపించిండు. ఇప్పుడు ఆయనే రాలేదు, వీళ్ళేడే గెలుస్తారు. కరెక్ట్ నేహాలు, వీళ్ళ టీంలో మంచి చేసే ఒకే ఒక బౌలర్ ఆర్చరు, గాయనే లేడు ఇప్పుడు. అయ్యరు, ఆర్చర్ లేకపోతే మా దగ్గర బర్గర్ ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి ఫరూకీ ఉన్నాడు. ఏదేమైనా మిమ్మల్ని బిస్కుడు మాత్రం గ్యారెంటీ. వీళ్ళతో మ్యాచ్లో 67 చంపి ఫామ్లోకి వచ్చిన మళ్ళీ హాఫ్ సెంచరీ చంపుతా. తమ్ముళ్ళు టీంలో యూజీ ఉన్నాడన్న విషయం మర్చిపోతాలా? తిప్పుతా బాల్ని మొత్తం. సినిమా వేరే ఉంటుంది, ఒకటే ఓవర్లో ఎన్ని వికెట్లు తీస్తానో నాకే తెలియదు. ఇవన్నీ వద్దు, లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. పటేలు, ఈ సీజన్ మనం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావడానికి దేవుడు మనకు మస్తు తెలిపి ఎత్తాడు. సన్ రైజర్స్తోని 58వ మ్యాచ్ జస్ట్ 133 కొట్టినాం 20 ఓవర్లకి. ఆ మ్యాచ్లో కరెక్ట్ టైంకి వానదేవుడు వచ్చి మనకు ఒక పాయింట్ ఇచ్చిపోయిండు. తర్వాత పంజాబ్తోని మ్యాచ్, వాళ్ళు జస్ట్ 10 ఓవర్లలో 122 చంపిళ్ళు, ఒకటే వికెట్ పోయింది. ఆ టైంలో దేవుడు మళ్ళా మ్యాచ్ ఆపిండు. కానీ ఒక్క పాయింట్ రాలేదు కదా, మళ్ళా మ్యాచ్ ఫస్ట్ నుంచి ఆడాలి. 2 పాయింట్లు పోయేదంటే ఒక్క పాయింట్ రాలేదంటే ఏంది పటేలు? గట్లనే ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే ఎలిమినేట్ అవ్వడు తప్ప క్వాలిఫై కాలేం.
సీజన్ స్టార్టింగ్లో ఎట్లా అన్నాం ఇప్పుడు ఎట్లా ఆడతాను. ఇక మనం గిట్లనే ఆడితే దేవుడు కూడా మనకు హెల్ప్ చేయలేడు. కూల్ రాహుల్ కూల్. నెక్స్ట్ 3 మ్యాచ్లు గెద్దాం, ఖచ్చితంగా క్వాలిఫై అయిదాం. నో బడీ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ క్వాలిఫైయింగ్. పటేల్ తమ్ముడు, ఐపీఎల్ చరిత్రల స్టార్టింగ్ నుండి ఆడుకుంటా ట్రోఫీ గెలవని టీంలు ఏమైనా ఉన్నాయంటే అది పంజాబ్, మేము, మీరు. ఆఖరికి మొన్న వచ్చిన జీటీ కూడా ఒకసారి ట్రోఫీ గెలిచింది, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అవుతుంది. కానీ ఈ సీజన్ మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. మన ముగ్గురిట్లలో ఎవరికో ఒకరు ట్రోఫీ గెలిచే ఛాన్సు. అది జరగాలంటే ఇన్ని రోజులు నియంతృత్వ పాలన చేస్తున్న ఎంఐని ఫస్ట్ బయటికి పంపాలి. వాళ్ళు బయటికి పోవాలంటే మీరు మిగిలిన మ్యాచ్లు గెలవాలి. ఏమంటావు తమ్ముడు? అదే నాకు తెలియదా అన్న, ఇన్ని రోజులు మేము కూడా మీ లెక్కనే స్టార్టింగ్ నుండి ట్రోఫీ గెలవకపోయినా అందరూ మీ టీం మీద కాన్సన్ట్రేట్ చేసి తప్ప మమ్మల్ని లెవెల్ పట్టించుకోలే. మీరన్నా అటెండ్ చేసి ఎప్పుడు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేటోళ్ళు, మేము అది కూడా కాకపోయేటోళ్ళం. కానీ ఇప్పుడు దాన్ని మారుస్తాం, డైరెక్ట్ ట్రోఫీయే గెలుతాం. ఫస్ట్ క్వాలిఫై కాలి తమ్ముడు, ఎంఐని కిందికి నెట్టి ట్రోఫీ సంగతి తర్వాత చూసుకుందాం. రాహుల్ బ్రో, లాస్ట్ టైం ఈ జీటీ వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి 2 పాయింట్లు తీసుకున్నారు. బట్లర్ బాబాయ్ 97 కొట్టి మనల్ని వట్టిగానే పిసికిండు. ఇప్పుడు బట్లర్ బాబాయ్ వచ్చిండా? బట్లర్ ఉన్నాడు, రబాడా ఉన్నాడు, రూథర్ఫోర్డ్ ఉన్నాడు, అందరు ఉన్నారు. మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా వట్టిగానే పిసుకుతారు. ఎస్, మీరు లైట్ తీసుకున్నా తీసుకోకపోయినా గెలిచేది మేమే. మీలాంటి టీంలు ట్రోఫీ గెలవాల్సిన అవసరమే ఉన్నది. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆడుకుంటా కనీసం టచ్ కూడా చేయలేదు. మేము ఆడి 3 సంవత్సరాలే అవుతుంది. ఒకసారి ట్రోఫీ గెలిచినాం, ఒకసారి ఆల్మోస్ట్ గెలిచినంత పని చేసినాం. 3వ సీజన్ కొద్దిగంత మిస్ఫైర్ అయింది. కానీ ఈ సీజన్ అది కాదు. వీఆర్ గోయింగ్ టు విన్ అవర్ సెకండ్ ట్రోఫీ. ఉన్నవాడే కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే అని ఒక మహానుభావుడు చెప్పిండు. ఎన్నిసార్లు ట్రోఫీలు గెలిచిన వాళ్ళే గెలుతారువే, ఈసారి అట్లా కానీయా. అసలు ఆ రోజు ముంబైతోని మ్యాచ్ లాగా శాంట్నర్ బౌలింగ్ లో నేను అవుట్ కాకుండా ఉండేది ఉంటే ఈ రోజు మాకు కాంపిటీషన్ గా ముంబై ఉండేనే కాదు. సేమ్ మిస్టేక్ ఇవాళ రిపీట్ కానీయా. వాస్తవం చెప్పాలంటే మేం మాటల మనుషులం కాదు, చేతల మనుషులం. సైలెంట్ గా వస్తాం, మ్యాచ్ గెలుతాం గంతే. మా దాంట్లో అందరున్నారు, మీ దాంట్లోనే మీ మెయిన్ బౌలర్ స్టార్క్ మిస్ అయ్యిండు, చూసుకోండి. ఎవరున్నా లేకపోయినా గెలిచేది మేమే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, అన్ఫార్చునేట్లీ నిన్నటి మ్యాచ్ అయితే వర్షం వల్ల ఆగిపోయింది. ఇవాళ 2 మ్యాచ్లకైతే వర్షం వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఈ 2 మ్యాచ్లు కూడా ప్లే ఆఫ్స్ రేస్లో చాలా ఇంపార్టెంట్. పొజిషన్స్ అయితే తారుమారు అయితే ఇక చూడాలి అట్లా ఏం జరుగుతుందో. సో దోస్తులు, మనకి ఇంకో కొత్త ఛానల్ ఉంది. సో అలా క్రికెట్ స్పోర్ట్స్ కాకుండా వేరే కామెడీ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఆల్రెడీ ఛానల్లో 2 వీడియోస్ అప్లోడ్ అయినాయి, ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేస్తే అండ్ ఫ్రెండ్ పెళ్లి చూపులని. రెండిట్లలో కూడా లాస్ట్కి ఎక్సలెంట్ ట్విస్ట్ ఉంటుంది. 2 వీడియోల లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి ఒకసారి చూడండి, సపోర్ట్ చేయండి. ఆల్రెడీ చాలా మంది చూసి మంచిగా ఉందని కామెంట్స్ కూడా పెట్టారు, వాళ్ళకి థ్యాంక్ యూ. ఇక నాకైతే ఇలా ఫస్ట్ మ్యాచ్లో పంజాబ్, నెక్స్ట్ మ్యాచ్లో డీసీ గెలుస్తుంది అనిపిస్తుంది. అఫ్ కోర్స్ పంజాబ్ టీంలో స్టోయినిస్ లేడు, ఇంగ్లీష్ లేడు, అట్లనే డీసీ టీంలో స్టార్ కూడా లేడు. కానీ నాకు ఆ 2 టీంలే గెలిసే అనిపిస్తుంది. బట్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.